నిర్ణయాత్మక శక్తి వరకు అంటే మనం మినిస్టర్ని చేస్తారు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, మేము ఇంతమంది బీసీ మంత్రులకు ఇచ్చామంటాడు. ఎవరికి నిర్ణయాత్మకమైన శక్తి లేదు వాళ్ళ దగ్గర, ఒక పాలసీని చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర. కార్లు ఉంటాయి, పోలీసు ఉంటారు, అది సరిపోద్దా? నిజమైన నిర్ణయాత్మక శక్తి అంటే ఏ బీసీ ఫండ్స్ కోసం ఎలా ఖర్చు పెట్టాలో ఆ డబ్బు సంపూర్ణంగా బీసీ కులాలకు వెళ్ళాలి. ఏ బీసీ కార్పొరేషన్లకి పెడితే ఆ ఎలొకేటెడ్ ఫండ్ ఆ బీసీ కులాలకు వెళ్ళాలి. ఒక కార్పొరేషన్ ఫండ్కి డబ్బులు ఎలొకేట్ చేస్తే ఆ కాపు కులస్తులకు వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి. అంతమంది ఎస్సీ నాయకుల నుండి కూడా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరికి వచ్చి రీచ్ అయిపోయేటప్పటికి వాళ్ళకి వెళ్ళట్లేదు మనీ. సో నేను కోరుకుంది 2004 నుంచి కూడా ట్రూ ఎంపవర్మెంట్, నిజమైన సాధికారత అణగారిన కులాలకు ఉండాలి. అధికారం చూడని అన్ని కులాలకి ఉండాలి. ఇలాంటి కులాల అర్థం చేసుకుని నేను వచ్చాను. అందుకని నేను చాలా సైద్ధాంతిక బలంతో చాలా నిలబడే వచ్చాను, నలిగి వచ్చాను. నాకున్న పాపులారిటీ మీకు తెలుసు. చేతులు కోసేసుకునే అభిమానులు, పచ్చబొట్టులు ఒంటి అంతా పొడిపించుకునే అభిమానులు, నా కోసం ప్రాణాలకి తెగించే అభిమానులు, ఇంత అభిమాన బలం ఉండి నేను ఎంత నలిగానో మీకు నాయకులందరికీ ఈరోజు జాయిన్ అయినకి మీకు పంచుకుంటాను మీతోటి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చాలా చాలా నలిగాను, ఒంటరితనం అనుభవించాను. అడుగడుగున అనుమానాలు ఎదుర్కొన్నాను, అవమానాలు ఎదుర్కొన్నాను. నిలబడతావా లేదా? నేను పాలిటిక్స్ రాకుండా ఉంటే అసలు నాకు పరిస్థితి ఉండేది కాదు. బట్ నేను ఒకటి అంటే మాట ఇవ్వను నేను, బికాజ్ నా మాట మీద నాకు చాలా గౌరవం. 2009లో మనం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున ప్రజలకి నిలబడతామని మాట ఇచ్చాం. నిలబెట్టుకోలేకపోయామే, పార్టీని నిలబెట్టుకోలేకపోయామన్న బాధ, వేదన నన్ను అనుక్షణం నలిపేసింది. అలాగే నాలాగా ప్రతి ఊర్లో, ప్రతి చోట పార్టీ కోసం నిలబడి మీ వల్ల పార్టీని నిలబెట్టుకోలేరు, మీ వల్ల రాజకీయం రాదు అనేది అందరూ సర్వత్రా అందరూ ఎదుర్కొన్నారు. వాళ్ళందరి పడ్డ అవమానాలకి, వాళ్ళందరి పడ్డ వేధింపులకి సమాధానం చెప్పాలి. ఏదో ఒక రోజు ఒక ఊరట ఇవ్వాలి. నేను నిలబడాలి అని చెప్పి నేను ఆ రోజు ప్రారంభించింది. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను నేను. ఏది అనుకూలంగా లేని పరిస్థితుల్లో, రాష్ట్ర విభజన సమయంలో, అసలు పార్టీ పొలిటికల్ స్పేస్ లేని వాతావరణంలో నేను స్పేస్ చూశాను. ఇంతమంది ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉండి, పార్లమెంటేరియన్స్ ఉండి, మనందరికీ ఆంధ్ర అన్న భావన లేదు, తెలుగు అన్న భావన లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా బలమైన, నేను మీకు చెప్పిన 7 సిద్ధాంతాలు కూడా చాలా ఒక ఏకవాక్యంలో కనిపిస్తాయి. కానీ వాటి వెనక ఒక్కొక్క దానికి ఒక వాల్యూమ్ పుస్తకం రావచ్చు. ఒక 400-500 పేజీల్లో నోట్స్ ఉంటుంది ఒక్కొక్క దాని వెనక ఉదాహరణలతోటి. సో కులాల ఐక్యత అనే పదానికి కూడా నేను వాడటానికి, ఎవరైనా సరే ఒక్క కులం మీద ఆట ఆడలేం. పాలిటిక్స్ ఒక కులాన్ని ఆధారం చేసుకుని ఆడలేం. అది ఆ జ్ఞానం మనకు లేకపోతే మనం పార్టీని నడపలేం. ఏ ఐడియాలజీ అయినా సరే దీర్ఘకాలికంగా అది పనిచేయాలి. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పిన పార్టీ, 2 ఎన్నికల్లో గెలిచిన పార్టీ, 3వ ఎన్నిక వచ్చేటప్పటికి భారత్ రాష్ట్ర సమితి అయిపోయింది. అంటే నేను అనేది పెట్టుకోవడమే, నేను చాలా వైడర్ కాన్సెప్ట్ పెడతాను. ఇప్పుడు ఒక కులం కోసం, ఒక చిన్న ఉప ప్రాంతం కోసం, ప్రాంతీయత కోసము ఆడే ఆట చాలా చిన్నది. ఇందులో నేను మీకు విన్నవించుకునేది కూడా, ఏ కులా